ఇక లాయర్ల నిరసనతో ఉద్రిక్తంగా ఉన్నటువంటి హైకోర్టు దగ్గర తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ యోగానంద్ వివరిస్తారు. యోగానంద్, చెప్పండి, మీరు ఇందాకన్నారు లాయర్లని ఐడెంటిటీ కార్డులు చూసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారని. సాధారణ ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది? కోర్టు పని మీద వివిధ జిల్లాల నుంచి వచ్చే ప్రజల పరిస్థితి ఏంటి అక్కడ? కానీ మనం చూసినట్టయితే ఐడి కార్డు ఉన్నటువంటి న్యాయవాదులు చాలా అవస్థలు పడుతున్న పరిస్థితి. గతంలో చూసినట్టయితే వాళ్ళ యొక్క వెహికల్స్ ని లోపలికి ఎలా చేసేవారు. ఇక్కడ మనం చూసినట్టయితే కేవలం పోస్టింగ్ ఉన్నటువంటి వాళ్ళని, లేకుంటే ఐడి కార్డు పోస్టింగ్స్ ఉన్నటువంటి వాళ్ళని, లేకుంటే ఐడి కార్డులు ఉన్నటువంటి వాళ్ళని మాత్రం ఎలా చేస్తున్నారు. ఎలాంటి నోటీసులు చూపించినప్పుడు కూడా, లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి వివిధ కార్డులు చూపించినప్పుడు కూడా ఎలా చేయనటువంటి పరిస్థితి. కేవలం హైకోర్టు ఐడి కార్డు మాత్రం ఉంటే మాత్రమే ఎలా చేస్తున్నారు, లేని ఎలా చేయనటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. కానీ అదే కక్షిదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ రోజు ఈ పోస్టింగ్స్ ఉన్నప్పటికీ, వాళ్ళకి ఏమున్నప్పుడు కూడా కక్షిదారులు లోపలికి వెళ్ళలేక వాళ్ళ న్యాయవాదులకు ఫోన్లు చేసినప్పుడు కూడా మీరు మీ పనులు చూసుకొని వెళ్లాల్సిందే తప్ప అని చెప్తున్నారు. చెప్పండి, మీకు ఎలాంటి ప్రాబ్లం పరిస్థితి ఏంటంటే? ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటంటే, నేను హైకోర్టు అడ్వకేట్ ని 25 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తానంటే నా దగ్గర కార్డు కూడా ఉంది. అయితే మమ్మల్ని ఇక్కడ లోపల పోనీపోవడం అని చాలా దారుణమైన సంగతి ఇది. ఎందుకంటే ఈ రోజు ఇప్పుడు వాళ్ళకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఈ రోజు ఏమైతే కేసులు లిస్ట్ లో ఉన్నాయో, ఎవరు పేరైతే ఉందో వారిని మాత్రం లోనికి రానివ్వండి, ఆ కక్షిదారులు మాత్రం లోనికి రావని పోలీసు వారికి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చెప్పి వారు చెప్తా ఉన్నారు. మంచిదే. అయితే మేమనేది ఏంటంటే, ఒక్కొక్క ఆఫీసులో వాళ్ళకి అసిస్ట్ చేయడం కోసం జూనియర్ లాయర్స్ ఉంటారు, చాలా కోర్టులు లోపల పనిచేస్తున్నాయి. వాళ్ళందరినీ కూడా లోపల పోనివ్వడం లేదు. అదో ప్రాబ్లం ఉంది. రెండోది ఏంటంటే, ఇవాళ ఆర్డర్స్ పోస్ట్ అయి ఉన్నాయి, కేసులు ఆర్డర్స్ పోస్ట్ ఉన్నాయి, లిస్ట్ లో రావు. కాబట్టి మరి ఆర్డర్స్ లోపలికి వెళ్ళి మేము తెలుసుకోవాలంటే ఎట్లా తెలుస్తుంది అండి? అది కష్టమైన అంశం. కాబట్టి కక్షిదారులు కానీ మాలాంటి లాయర్స్ ఎంతమందో ఐడెంటిటీ కార్డులు ఉండి 25 సంవత్సరాలు మేము హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ లోపల పంపించబోవడం అని చాలా దారుణమైన సంగతి. ఇది మరి పోలీసు వారికి వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కానివ్వండి, పోలీసు వారు చేస్తున్న పని కానివ్వండి, ఇది లాయర్లకి కక్షిదారులకి చాలా ఇబ్బందికరమైన వాతావరణం. ఇప్పుడు ఒకటంటే వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామని అంటున్నారు, ఇచ్చారో లేదో మాకు తెలియదు. మరి ఇక్కడ పరిస్థితి చూస్తుంటే అది అలా కనిపిస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని పంపించలేదు. ఏమని అలాంటి ఏమి చూపించట్లేదు. ఓన్లీ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని ఎవరిని లోపల పోనివ్వండి అని అన్నారు. మా దగ్గర ఇవ్వండి కార్డ్స్ కూడా ఉన్నాయి. నేను లైఫ్ మెంబర్ ఆఫ్ నేను లైఫ్ మెంబర్ అంటే క్లియర్ గా ఉంది, చూసుకోండి. అది పని ఇక్కడ చూసినట్టయితే లైఫ్ మెంబర్షిప్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పోస్టింగ్స్ అంటే ఆర్డర్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా రానివ్వట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే న్యాయవాదులకు